ఇక దాడులు జునైద్ బాయ్ అనేది ఈ మొత్తం సిజేపీ మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా సిజేపీ నిరసన జంతర్ మంతర్లో జరిగిన అన్ని రోజులు జునైద్ బాయ్ అక్కడ ఉన్నాడు. మొదటి రోజు నుంచి కూడా అక్కడ పిల్లలకి ఆహారం సేకరించి తీసుకొస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, వాటర్ ఇస్తున్నాడు. అక్కడ ఢిల్లీలో ఉంటాడు ఆయన, యూపీకి చెందినవాడు అనుకుంటా. యూపీ నుంచి ఢిల్లీలో బతకడానికి వచ్చాడు, చిన్న మొబైల్ షాప్ ఏదో. ఆయన చాలా మంది దగ్గర విరాళాలు అడుక్కొని తీసుకొచ్చి, అలాగే జంతర్ మంతర్లో ఉన్న కొంత డబ్బున్న పిల్లలు కూడా ఇచ్చిన విరాళాలతో అన్ని విరాళాలు కలిపి రోజు అక్కడ ఆహారం ప్యాకెట్లు తీసుకొచ్చి పంచుతున్నాడు. రోజు అక్కడ వేరే వాళ్ళు తీసుకొచ్చిన ఆహారాన్ని కూడా ఆయన అందరికీ వాలంటీర్ పనులు చేస్తున్నాడు. ఆయన మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన చేసిన సహాయానికి అభిజిత్ దీప్కే ఆయన కాళ్ళు మొక్కిన వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది. ఆ జునైద్ బాయ్ మీద చాలా కాలంగా కసిగా ఉన్నారు. ఇది మొదలైనప్పటి నుంచి పోలీసులు కసిగా ఉన్నారు, ప్రభుత్వం కసిగా ఉంది. ఆయన పేరు జునైద్ అవ్వడం, ఆయన టోపీ పెట్టుకొని ఉండడం చాలు. ఇది ఆయన దేశద్రోహి అనడానికి, పాకిస్తాన్ ఏజెంట్ అనడానికి. నిజంగా అత్యంత దేశభక్తుడు జునైద్ బాయ్ లాంటి వాళ్ళు వందల మంది ముస్లింలు అక్కడ ఉన్నారు, అత్యంత దేశభక్తులు వాళ్ళు. ముస్లింలు ఎంతో మంది స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు, మన దేశంలో ఈ దేశం కోసం ప్రాణాలు ఇప్పించిన వాళ్ళు. ఆర్మీలో ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తున్నారు. జునైద్ బాయ్ లాంటి వాళ్ళు, ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు, ఈ దేశం జంజీలు చేస్తున్న యువతకు మద్దతుగా తన వంతు సహాయాన్ని చేయడానికి ముందుకొచ్చి ఆయన బిజినెస్ ను పక్కన పెట్టి మరీ సహకరించాడు. ఇప్పుడు జునైద్ బాయ్ని దెబ్బకొట్టాలని అనుకున్న ప్రభుత్వాలు ఆయన ఉత్తరప్రదేశ్లో ఆయన కుటుంబం మీద దాడులు చేసి ఆయన తండ్రిని పట్టుకెళ్లారు.